శ్రమలు, సమస్యలు, తీవ్రమైన దుఃఖము మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు కేవలం ఏడవడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆ కన్నీటి లోయలో కూడా మనం నోరు తెరిచి దేవుని స్తుతించగలిగినట్లయితే ఆ స్తుతి సాధారణమైన స్తుతి కాదు. అది స్తుతి యాగం అంటారు. అందుకే ఇంగ్లీష్‌లో దీనిని సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని అంటారు. దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం స్తుతి యాగం అనే మాటని. దాన్ని ఇంగ్లీష్‌లో సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని అంటారు. శ్రమల్లోనూ దుఃఖంలోనూ స్తుతించడం వల్ల ఆధ్యాత్మిక లోకంలో ఆ ఫోర్త్ డైమెన్షన్లో ఎలాంటి మార్పులు కలుగుతాయి, ఎలాంటి జయాలను మనం పొందుకుంటాం అనేది ఈరోజు వర్తమానంలో మనం తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11 నుండి 12 వచనాలను మనం చూసినట్లయితే, నా ప్రలాపమును నీవు నాట్యముగా మార్చియున్నావు, నేను మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా దుఃఖ వస్త్రము తీసివేసి నాకు సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడి వాక్య భాగం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అవును, దుఃఖాన్ని నాట్యంగా మార్చేది స్తుతి మాత్రమే. సహజంగా మనం దుఃఖంలో ఉన్నప్పుడు సాతాను మనల్ని ఒంటరిగా చేసి నిరాశ అనే చీకటి గదిలోనికి నెట్టాలని చూస్తుంటాడు. కానీ ఆ చీకటిలోనే మనం మోకరించి దేవుని వైపు చూసి స్తుతించడం మొదలుపెట్టినట్లయితే సాతాను కోటలు బద్దలైపోతాయి. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తే ఎన్నో అద్భుతమైన జయాలను పొందుకుంటాం. మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలనే చూస్తూ కృంగిపోతూ ఉంటాం. కానీ దానికి బదులుగా నా శ్రమ కంటే నా దేవుడు గొప్పవాడు అని ఎప్పుడైతే మనం స్తుతిస్తామో హృదయానికి అద్భుతమైన నెమ్మది కలుగుతుంది. లోకమిచ్చే శాంతి తాత్కాలికం, కానీ దుఃఖంలో చేసే స్తుతి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మన హృదయానికి ఇస్తుంది. రెండోదిగా చూస్తే కన్నీళ్లు దీవెనగా మారతాయి. రోదనతో విత్తువాడు, కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటలు కోసుకొని వస్తాడు. పిడికెడు తీసుకొని వెళ్ళి విత్తువాడు మోపెడు భుజం నిండా మోసుకొని వస్తాడు అని మనం కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉంటాం. మనం కన్నీటి గుండా వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఆ కన్నీరు నాట్యంగా మారుస్తాడు దేవుడు. మనం సహజంగానే కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, అవమానం, నష్టము, ఓటము ఇలాంటి ఎదురైనప్పుడు వెంటనే మనం కృంగిపోతూ ఉంటాం. కానీ బైబిల్లోని భక్తులు ఏం చేశారో దాన్ని మనం ఫాలో అయినట్లయితే వారు పొందిన ఫలితం మనం కూడా పొందగలుగుతాము. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. వారికి అద్భుతము చేసిన దేవుడు మనకు కూడా అద్భుతం చేయడానికి సమర్థుడు. మరి ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్ళారా అని మనం బైబిల్లో చూసినట్లయితే చక్కటి ఉదాహరణ యోబు భక్తుడు. బైబిల్లో శ్రమ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఎవరిది? యోబు. ఆయనకు వచ్చిన కష్టం ఈ ప్రపంచంలో వేరే మనిషికి రాలేదండి. అవును, ఒకే ఒక రోజులో ఆయనకున్న వేలాది పశువులను, ఆస్తిపాస్తులు అన్నీ పోయాయి. అంతకంటే ఘోరంగా ఒకే ఇంట్లో ఉన్న ఆయన 10 మంది బిడ్డలు, అందులో 7 కుమారులు, 3 కుమార్తెలు. అక్కడ వారు విందు చేసుకుంటున్న సమయంలో ఇల్లు కూలి ఒక్కసారిగా అందరూ చనిపోయారు. శరీరం నిండా భయంకరమైన కురుపులు లేచాయి యోబు గారికి. ఆ తీవ్రమైన దుఃఖంలో, ఆ గుండె కోతతో అన్నిటినీ కోల్పోయిన ఆ నష్ట పరిస్థితుల్లో దేవుని ఏమైనా ఎందుకు ఇలా చేశావు అని అన్నాడా? ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? దానికి బదులుగా ఆయన ఏం చేశాడో తెలుసా? నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. చూసారా? అంత ఘోరమైన దుఃఖంలో కూడా యోబు దేవుని స్తుతిస్తున్నాడు. యోబు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్నీ ఉన్నప్పుడు ఉదయాన్నే లేచాడు, అన్నీ ఉన్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర కూర్చున్నాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా అదే స్థలంలో కూర్చొని అదే స్థితిలో అదే సమయానికి దేవుని స్తుతిస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు స్తుతించాడు, ఏమీ లేనప్పుడు కూడా స్తుతించాడు. అందుకే ఆయన పొందిన జయం ఏంటో తెలుసా? యోబు విశ్వాసాన్ని, ఆ స్థితిని చూసిన దేవుడు సాతాన్ని సిగ్గుపరిచాడు. యోబు ఎంతైతే కోల్పోయాడో, ఆస్తిని, అంతస్తులను, సంతానాన్ని, ఏదేదైతే కోల్పోయాడో అన్నిటిని మరలా తిరిగి 2 అంతలుగా ఇచ్చాడు. డబుల్ పోర్షన్ ఇచ్చాడు. ఆయన ఆఖరి రోజులు మొదటి రోజుల కంటే ఎక్కువ దీవెనకరంగా ఉన్నాయి. అందుకే మనం యోబు గ్రంథంలోనే చూస్తాం, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు అని. కానీ యోబు గారి సిచ్యువేషన్లో నీవు నేను ఉన్నట్లయితే ఎలా మనం ప్రవర్తిస్తాం? యోబు గారైతే దేవుని స్తుతించి గొప్ప దీవెనలు పొందుకున్నాడు. మరి మనం వెళ్తున్న ఈ ఒక చిన్న చిన్న శ్రమల గుండా, ఈ చిన్న పరిస్థితుల గుండా, ఈ చిన్న కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దానిపైన మన టెస్టిమోనీ ఆధారపడి ఉంటుంది. బైబిల్లోని భక్తులే కాదు, బైబిల్ తర్వాత కూడా ఎంతోమంది భక్తులు, నేటి కాలంలో ఉన్న భక్తులు కూడా శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ఎందరో స్తుతించి గొప్ప జయాన్ని పొందుకున్నారు. అందులో ఒకరి గురించి ఈరోజు నేను మీతో చెప్తాను.
1993వ సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందినటువంటి డార్లిన్ జడ్జ్, ఈమె ఒక గొప్ప దైవజనురాలు. అంత మాత్రమే కాదు, గొప్ప సింగర్ కూడా. అయితే కొన్ని కారణాల వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో వారి యొక్క కుటుంబం అంతా కూరుకుపోయింది. ఎంతగా అంటే ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైపోయింది. కరెంటు బిల్లు కట్టలేని స్థితికి దిగజారిపోయారు. ఎన్నో అప్పులు చేశారు, కానీ అవి తీర్చలేని స్థితిలో ఉన్నారు. ఎంతో మానసిక వేదన, ఒకవైపు చూస్తే అనారోగ్య పరిస్థితులు, ఒకవైపు చూస్తే అప్పులు, ఒకవైపు చూస్తే కనీసం తినడానికి కూడా లేదు. అంతగా అవన్నీ కూడా ఆమెను ఎంతో దుఃఖానికి గురి చేశాయి. అయితే ఆమె ఒకరోజు ఆ వేదన భరించలేక నిరాశతో ఆమె తన ఇంట్లో ఉన్న ఒక చిన్న గదిలోనికి వెళ్ళి తలుపు వేసేసుకొని చుట్టూ చూస్తే చీకటి, గుండె నిండా దుఃఖము, కళ్ళలో కన్నీరు. ఆ స్థితిలో ఆమె యొక్క పరిస్థితిని దేవునికి ఎలా వివరించాలో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె ఏడుస్తూ కూర్చోవడానికి బదులుగా గదిలో తన కీబోర్డ్ దగ్గరికి వెళ్ళి కొన్ని కీస్ని ప్లే చేస్తూ వణుకుతున్న చేతులతో, వణుకుతూ ఉన్న భయముతో, రోదనతో గుండె లోతులో నుండి కీర్తనల గ్రంథం 96వ అధ్యాయంలోని కొన్ని మాటలను తీసుకొని ఒక స్తుతి పాటగా ప్రారంభించింది. ఆమె తన కష్టాల వైపు చూస్తూ కాకుండా యేసయ్య వైపు చూస్తూ, యేసయ్యా నీవే నా రక్షకుడవయ్యా, నీలాంటి వారు ఎవరూ లేరు, నా జీవితం అంతా నిన్నే స్తుతిస్తాను, కొండలు కదిలిన, సముద్రాలు ఘోషించిన నీ నామమే గొప్పది అని ఆమె కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి స్తుత్యాగం చేస్తూ ఉంది. ఆ ఘోరమైనటువంటి ఆర్థిక శ్రమల్లో, దుఃఖంలో ఆమె నోటి నుండి వచ్చిన పాటే ఈరోజు మనందరం పాడుకుంటూ ఉన్నాం. కోట్ల మంది ప్రజలు పాడుకుంటున్న ఆ పాటే షౌట్ టు ద లార్డ్, అంటే తెలుగులో యెహోవాను గట్టిగా స్తుతించండి అని ఆమె పాట రాసింది. అయితే ఆ పాటకి ఆమె పొందుకున్న గొప్ప విజయం ఏంటో తెలుసా? ఆ శ్రమల కాలంలో కూడా ఆమె ఏడవకుండా దేవుని స్తుతించింది కాబట్టే దేవుడు ఆమె కుటుంబ పరిస్థితులను అద్భుత రీతిలో మార్చేశాడు. వారి అప్పుల బంధకాలన్నీ కూడా తెగిపోయాయి. అంతటితో ఆగకుండా ఆమె రాసిన ఆ ఒక్క స్తుతి పాట ద్వారా దేవుడు ఆమెను అంతర్జాతీయంగా హెచ్చించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప గాస్పల్ సింగర్ అయింది. ఎవరో కాదు, హిల్ సాంగ్ ఆరాధన పరిచర్యకి గొప్ప నాయకురాలిగా దేవుడు నిలబెట్టాడు. ఆమె పేరే డార్లిన్ జడ్జ్. ఈరోజు మనం కూడా చాలా ప్రతికూల పరిస్థితుల గుండా, చాలా ప్రతికూల వాతావరణం గుండా, మనం అనుకునని మార్గాల గుండా వెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు మీ జీవితంలో కూడా అప్పులు ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు, లేదా హృదయం విరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఏడవడం చాలా తేలిక. కానీ ఆ దుఃఖంలో కూడా డార్లిన్ జడ్జ్ లాగా కీబోర్డ్ మీదనో, లేకపోతే మోకాళ్ళ మీద పడో, లేకపోతే నిలబడో, లేకపోతే కూర్చొనో, లేదా దేవుని వైపు చూస్తూ స్తుతించడం మొదలుపెట్టినట్లయితే ఆ స్తుతి మన దుఃఖాన్ని ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా మారుస్తుంది. మీ శ్రమల గదిలో నుండి లోకాన్ని కదిలించి ఒక గొప్ప సాక్ష్యం పుడుతుంది మీరు ఆ శ్రమలో స్తుతించినట్లయితే. ఇదిగో ఈ యొక్క వర్తమానం మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను. మనందరికీ కథలంటే చాలా ఇష్టం కదా. కథ విన్నప్పుడు ఆ యొక్క వర్తమానం అంతా కూడా గుర్తొస్తుంది. ఏ సందర్భంలో ఈ కథ చెప్పారు, అసలు దాని ముందేముంది, దాని తర్వాత ఏముంది అనేది మనకు బాగా గుర్తొస్తుంది. అందుకే ఈ యొక్క చిన్న కథ. ఒక అడవిలో ఒక పక్షి ఉండేది. దానికి దేవుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అది పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండేది. అయితే ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను ఎక్కువ రావడం వల్ల దాని గూడంతా పగిలిపోయింది. దాని గుడ్లన్నీ పగిలిపోయాయి. అంత మాత్రమే కాదు, ఆ తుఫాను చాలా వేగంగా, చాలా బలంగా ఉండడంతో దాని రెక్కలు కూడా 2 విరిగిపోయాయి. అది ఎగరలేక కింద పడిపోతుంది. చుట్టూ ఉన్న జంతువులన్నీ చూసి పాపం దేవుడు దీని యొక్క గూడు కాపాడలేకపోయాడు, దీని బిడ్డలను కాపాడలేకపోయాడు, ఇది ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ దేవుని స్తుతిస్తూ ఉండేది, ఇక ఇప్పుడు దేవుని స్తుతించదు, ఇంకా దీనికి శక్తి లేదు, దీని జీవితం ఇంతే అని చుట్టూ ఉన్న జంతువులన్నీ కూడా ఎగతాళి చేస్తున్నాయి. కానీ ఆ పక్షి తన విరిగిన రెక్కలతో నొప్పిని భరిస్తూ కూడా ఒక చిన్న కొమ్మ చాటుకు వెళ్ళి అక్కడ కూర్చొని మునుపటి కంటే కూడా దేవుని అధికంగా స్తుతిస్తుంది. ఎంతో గట్టిగా స్తుతిస్తుంది, బిగ్గరగా స్తుతిస్తుంది, తన శక్తి అంతా ఉపయోగించే స్తుతిస్తుంది. అయితే ఆ స్తుతి ధ్వని అంటే అది ఎంత మధురంగా పాడుతుందో, ఆ పాట విన్నటువంటి ఆ మార్గాన వెళ్తున్న ఒక రాజు ఆ పాట విని ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఆహా, ఎంత చక్కగా పాడుతుంది అని ఆ రాజు అక్కడికి వెళ్ళి చూశాడు. చూసేసరికి అది దానికి రెక్కలు లేవు. దాని మీద జాలిపడినటువంటి రాజు ఆ పక్షిని తీసుకొని వెళ్ళి తన అంతఃపురంలో, రాజభవనంలో బంగారు పంజరంలో పెడతాడు. అక్కడ దానికి ప్రతిరోజు శ్రేష్టమైన ఆహారం వస్తుంది, రాజ మర్యాదలు వస్తున్నాయి. అది ఒకవేళ అడవిలో ఉండి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వేటగాడి చేతిలో చనిపోయేదేమో. కానీ దుఃఖంలో అది చేసిన స్తుతి దానిని రాజ అంతఃపురానికి చేర్చింది.
మన జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, ఓటములు వచ్చినప్పుడు, గూడు చెదిరిపోయిన పరిస్థితులు ఎదురైనప్పుడు, జీవితం అంతా తలక్రిందులైపోతున్నప్పుడు ఏడవడం సహజమే. నేను ఏడుపు తప్పని అనడం లేదు. దుఃఖంలో ఎవరైనా ఏడుస్తారు. కానీ ఆ దుఃఖాన్ని మనుషుల ముందు కాకుండా, ఆ కన్నీటిని మనుషుల ముందు కాకుండా, ఆ దుఃఖ సమయాన్ని, ఆ కష్టకాల సమయాన్ని దేవుని ముందు స్తుతించడానికి పెట్టండి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు స్తుతిస్తే అది దానిలో గొప్పేమీ లేదు. కానీ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు స్తుతించే స్తుతి అది సాధారణమైంది కాదు, గొప్ప జయాన్ని తీసుకొచ్చేది. పోరాటంలో ఉన్నప్పుడు స్తుతించే స్తుతి దాన్ని స్తుతి యాగం అంటారు. శ్రమల్లో స్తుతించే స్తుతిని స్తుతి యాగం అంటారు. పౌలు శీలలు చేసింది స్తుతి యాగం, యెహోషాపాతు గారు చేసింది స్తుతి యాగం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఎందరో భక్తులు స్తుతియాగము చేసి గొప్పవారయ్యారు, గొప్ప విజయాలను సాధించారు, పోరాడకుండానే గొప్ప గొప్ప ఫలితాలను పొందుకున్నారు. స్తుతి మన ప్రలాపాన్ని నాట్యంగా మారుస్తుంది. యోబు ఏ రీతిగానైతే దేవుని స్తుతించి రెట్టింపు ఘనతను పొందుకున్నాడో, ఈరోజు మీరు స్తుతిస్తే కూడా దేవుడు అంతే విజయాన్ని ఇవ్వగలిగిన సమర్థం కలిగిన వాడు. ఈరోజే మీ కన్నిటిలోయను స్తుతిలోయగా మార్చండి. గుండె పగిలిన స్థితిలో ఉన్నారా? నష్టపోయిన స్థితిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనుకున్నవేవి జరగడం లేదని కృంగిపోయిన స్థితిలో ఉన్నారా? ఎన్నో సాధించాలని ఆశ కలిగి ఉండి ఏది ప్రయత్నించినా ఓడిపోతున్నారా? అయితే ఈసారి స్తుతించి ప్రయత్నించండి, స్తుతితో ప్రయత్నించండి, స్తుతిస్తూ ప్రయత్నించండి. దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.